ఫ్యాషన్ యుడిషియల్ అడిషల్ వల్ల ఏంది ఏసీ గురించే కదా మీరు చెప్పేది. తోనమ్మ కొద్దిగా మేనర్స్ ఎథిక్స్ ఇవన్నీ కొద్దిగా ఉంటే అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి. బ్యాంక్ డెవలప్ చేసి మేము చూస్తుంటే నువ్వేమో మిడ్డీలు చెడ్డీలు వేసుకొని వస్తుంది అని నువ్వు చెప్తాను. అదే ఒక బజార్ ముండ చిల్లర ముండ కొండ లోపల ఉండయి మనం డ్రెస్ గురించి మాట్లాడుతున్నాం. Audio Jungle. బాగా కనిపిస్తున్న ఈ పిల్లలు మన ఇంట్లో పుట్టినవి అండి. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు మన దగ్గర పిల్లలు చాలా ఉన్నాయని చెప్పి. అండ్ మీరు ఒకవేళ బయట కొనుక్కునే దానికి మా దగ్గర తీసుకునే దానికి రేట్ డిఫరెన్స్ చాలా ఉంటుందండి. అదే కాక ప్లస్ బయట కొనుక్కునే దానికి మదర్ దగ్గర ఎక్కువ పెట్టారు, మదర్ మిల్క్ ఎక్కువ ప్రొవైడ్ చేయరు, త్వరగా అమ్మేయాలని అమ్మేస్తుంటారు బిజినెస్ పర్పస్ కాబట్టి. మన దగ్గర ఎక్కువ మదర్ మిల్క్ తీసుకొని ఉంటాయి. మదర్ మిల్క్ ఎక్కువ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. ఫ్యూచర్లో ఏ హెల్త్ ఇష్యూస్ రావు, స్కిన్ ప్రాబ్లం ఉండదు, దాని కోట్ కూడా చెడిపోదు. సో మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళు పక్కన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. బయట ఉన్న మార్కెట్లో ఉన్న ప్రైస్ కంటే చాలా తక్కువ ప్రైస్కే మేము ఇస్తాం. అండ్ అవి కిటన్స్ కూడా చాలా హెల్తీగా ఉండేటివే మీకు ప్రొవైడ్ చేస్తాం. వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే ఇంకా ట్రావెలింగ్కి ఈజీ అవుతుంది. సో తప్పకుండా తీసుకోండి. అండ్ పిల్లల వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. అది కూడా చాలామంది తెలీదు, కుక్కలే బాగుంటాయని. పిల్లలు కూడా సేమ్ కుక్కల్లాగే మన ఇంట్లో మనతో పాటు కలిసిపోతాయి. ఓసారి మీరు అలవాటు పడినారంటే దాన్ని విడిచిపెట్టుకోలేరు. సో ఒకటి తీసుకోవాలన్నా జత తీసుకోవాలన్నా కూడా పక్కన ఉన్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. హలో హలో సార్. మేడం, ఏం సార్ ఇది బ్యాంకా లేకపోతే ఏదో నాకు అర్థం అవడం లేదు. ఏదేదో డ్రెస్సులు వేసుకోమంటున్నారు. ఏమనుకున్నారు? వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు డ్రెస్సులు వేసుకోమంటున్నారు సార్. నాకు నచ్చింది నేను వేసుకోవాలి కదా. అంతే కదా. చెప్పండి సార్ ఒకసారి. వాడపాప ఏంటి కూడా ఏందలా? ఎట్లా ఎట్లా డ్రెస్సులు? ఫస్ట్ మీరు మాట్లాడండి సార్, నేను ఫోన్ ఇస్తాను. ఎవరు లేరు అనుకుంటున్నారా ఎట్లా? ఏం అంతగానో చేస్తాను వాళ్ళు? అదే కదా సార్, మన ఇష్టం వచ్చినట్లు మనం వేసుకోవచ్చు కదా. వేసుకోవచ్చు. ఎట్లా బట్టలు వేసుకోమంటున్నారు వాళ్ళు? అది తర్వాత చెప్తాను సార్. బ్యాంక్ మేనేజర్ చెప్పినట్లు వేసుకోలేండి. వేరే బ్రాంచ్ లో అట్లా ఏం లేదు కదా. లేదు మేడం, తెలుసు. మీరు ఎన్ని బ్యాంక్స్ తిరిగింటారు వరల్డ్ వైడ్? అవును సార్, మనకు తెలిసిందే కదా. వరల్డ్ వైడ్ తిరిగింటాను, చేసినాను. ఇట్లా డ్రెస్ ఎట్లా ఏముండే మన ఇష్టం వేసుకోవచ్చు. ఇస్తున్నాను, మాట్లాడండి సార్ ఒకసారి. ఎక్స్క్యూజ్ బ్యాంక్ మేనేజర్ ముండా. అది 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 మా అది ఎట్లా మాట్లాడాలి దాన్ని? మేడం ఒకసారి మాట్లాడండి, సార్ మాట్లాడతారంట. హలో. ఏ గొజ్జదనా, పరిమాణం ఉండదనా, చిల్లర ప్రచారం ఉండదనా, లోపడదానా మాట్లాడుకోలే లేదా? కష్టపడే నా బొంగులో మాట్లాడతావు నువ్వు. నీకు నీ పని బ్యాంకు ఫోన్ చేసి కొట్లాడాలో, సాధన బైపాస్ ఎక్కడాలో, సంపాదించుకోవడాలో చెప్పు తీసుకొస్తా. పరిమాణం అదన్నీ మీ బుద్ధిలే. లోపడదానా మళ్ళీ సన్నాసిదాన మనం మాట్లాడతాం. మళ్ళా అన్నిటికీ చేసుకుని ఫోన్ చేస్తా. ఎవడు రానికి ఫోన్ బ్యాలెన్స్ మళ్ళా చెప్పు. మళ్ళీ పని మన బుద్ధులని పెట్టుకోవచ్చు కడుపులో. ఎట్లా ఏం మాట్లాడతావు? నీకే ఉందా ఏమైనా ఎథిక్స్ ఏమైనా ఉండే? లోపడదాని నీకేమన్నా మాకే నీకు అదే అదే గొజ్జం ఉండయి. లోపల బజార్ చిల్లరలు అయ్యి మాట్లాడుతున్నాయి కదా. ఎత్తుకొని తిరుగుతాను బైపాస్ లో. నువ్వు బైపాస్ ముండా? మీ నాయన కాడ బైపాస్ ముండా కొడుకు ఎత్తుకొని తిరిగి 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 నీకు వెనకాల టిక్స్ వచ్చినాయి కదా. నీకు పెర్రముండా పెర్ల అట్లాడద్దు నువ్వు. నీకు ఎట్లా డ్రెస్ లేపి నీకు చల్లని నాకు వస్తాయి బూతులు. ఎట్లా డ్రెస్సులు వేసుకుంటే నువ్వు చెడ్డీతో తిరుక్కో, అది కూడా ఫోన్ తిరుక్కోరా బైపాస్ లో. ఎవరైనా డ్రెస్సుల గురించి కొజ్జానా కూడా వచ్చామన్నా నువ్వు వేసుకొని తిరుక్కో. నువ్వు తిరుక్కో. మీ నాయన డ్రెస్సుల గురించి అది బ్యాంక్ అనుకుంటానే. నువ్వు ఏ డ్రెస్ వేసుకుంటే నాకేం రా? పాపరాకం అమ్మినదానా, సారం ఉండదానా, సన్న లారీకి వేసుకొని చెడ్డి లారీకి తగిలించుకొని నువ్వు తగలాడించుకో. తగిలించుకో. బతికేది
నోట్లో ఎవడెవడో తిప్పుకుంటూ లారీ పోవాలా? నిమ్మకాయ తొక్కినట్టు లోపలిదానా? తొక్కిపోతాడులే నీ నోట్లో దీన్ని. ఎట్లా ఆడలు పోయినాయి మొత్తం మొగలు ఆడు సాగు ఆడు నీ ప్రాణాలు వదులుతావులే బైపాస్ లోనే. నీ ఎందుకు రాను దయిస్తున్నావు? నువ్వు సతాయిసేది కాదు, నువ్వు సతాయిసంత మమతా మేడంని నేమ్మ ఏ బ్యాంక్ అనుకున్నా ఏమనుకున్నావు? ఎట్లా బట్టలు వేసుకోండి నీకు అవసరం చెప్పాను నువ్వు పని ఏం చెప్పినావురా మేము? చిల్లర మొండ చిల్లర దానా నువ్వు థు. ఎవరు మనం పెట్టమని చెప్పిండేది? నీ ఇష్టం అసలు నువ్వు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావురా? గానా నీకేమన్నా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావురా నువ్వు? ఏ డ్రైవర్ ఉన్నాడురా నీ పక్కన? ఏ లారీ కింద దూరినావురా? ఏ లారీ క్యాబిన్ లెక్క ఎక్కినావురా? ఏ లారీ యాభోలంలోకి తిప్పించినావురా? నేను ఏపీలో మాట్లాడతాను. ఇప్పుడు అవసరం ఇప్పుడు ఏపీలో ఉండ ఇప్పుడు ఆ దమ్ముంటే రాయ నేను రా. ఎక్కడ ఏపీ అంటే ఏందిరా? ఏపీ అంటే అది కూడా తెలుసు. లోపల ఉండదు ఆంధ్రప్రదేశ్ లో ఉండ మళ్ళా ఎక్కడరా ఆంధ్రప్రదేశ్ లో యా హైవే యా లారీ కింద దూరినావు అది చెప్పు. నువ్వు దూరుకుంటావు చూడు కొండల్లోను చెట్లలోను నువ్వు సన్నదిదానా? దిస్ ఈస్ బ్యాంక్ మేనేజర్. నువ్వు బ్యాంక్ మేనేజర్ బొమ్మ మేనేజర్ నీకు అసలు ఇచ్చినదే ఈ లెక్క హైవేలో ఆ బ్యాంక్ కొద్దిగా లెక్క కాదురా రే. నువ్వు మాట్లాడుతున్నావు చాలా బూతులు మాట్లాడుతున్నావు, చాలా రాంగ్ పర్సన్ నువ్వు. వచ్చేదనా నువ్వు మళ్ళా ఎట్లా తెలియదు ఎట్లా లారీకి ముడ్డి కానిచ్చుకోపో ఇంజిన్ కి. నువ్వు ఆనించుకో ముడ్డి ఫస్ట్. నీ వాళ్ళకి కానిచ్చావు కదా, వాళ్ళకి ఆనించుకొని చావు. అందుకని నీకు రోజుకి 10 మంది ఇంజిన్ కుట్టిపోతానా నీకు సిగ్గు రావడంలే. చెప్తా వస్తా నీకు మళ్ళీ పనికి మనం ఉండదని. అసలు డ్రెస్సులు ఎట్లా మాట్లాడ ఫస్ట్ నువ్వు లోపడతాను ఎవరు చెప్పురా? నువ్వు ఏంటికే నువ్వు లోపడతాను మళ్ళీ మళ్ళా మాట్లాడతావు మళ్ళా. ఎవరి డ్రెస్సులు రా? ఎవరు డ్రెస్ పిట్టి పిట్టి డ్రెస్సులు వేసుకో అసలు. అదేదో డ్రెస్సులు అంట అదే ఇంకా డ్రెస్సులు అంటే ఇంక అదే పైకి ఉండేటివేలే, నాకు అర్థమైపోయింది. ఎవరు? ఎవరు అంటే ఎవరు మా మమతా మేడం చేసుకోమంటున్నావు? మమతాకి శారీ కట్టుకో అని చెప్తాండి. ఆ చిల్లరది మిడ్డీలేసా స్కట్లేసా అని చెప్తాంది. చెప్పు తీసుకొని కొడతాం మగ మీద దాన్ని లైన్ కలుపుతాడు కొంచెం. అందుకే నీకు ఆత్రం ఎక్కువ. నీకు మ్యాటర్ ఏముండదు. ఆత్రమే ఏమంటావు? ఆ లారీ ఇంజన్ లెక్కి నీది కూడా యాదో రోజు బోరుకు వస్తుంది. ఆ బోర్ లారీ నీకు బోరు చెక్కుతారులే. నీకు నువ్వు చెక్కించుకో. ఒకసారి లైన్ కలుపుతానా అడుగు నువ్వే. గొజ్జదనా నేను అంటాడది మమతా మేడం శారీని కడుతుంది. నీ మాత్రం మిడ్డీలు షెడ్డీలు లేకుండా వేసుకోదు. చిల్లరదానా చిల్లర కొద్దిగా తగ్గించుకో. హలో సార్. మేడం మేడం అదే మేడం నాకు లైన్ కలిపారు ఎందుకు సార్? దానికి చెప్పు మందే డ్రెస్ గురించి మాట్లాడుతున్నాను మేడం. దానికి ఇడిపిస్తాను దానికి. ఏమని చెప్పారు సార్? దానికి చిల్లర ముండలు ఒకటి అదే వద్దంటది మేడం. చెప్తానని వింటదండి. సార్ శారీస్ వేసుకో చూడిదార్స్ వేసుకో అంటుంది. లోపల శారీస్ చూడిదార్స్ వేసుకోమంటుంది. నా ఇష్టం, నేను మిడ్డీ కట్స్ వేసుకుంటా. తనకేంటి ప్రాబ్లం? అంటే మేడం మీరు మిడ్డీస్ ఏమన్నా వేస్తారు మేడం? సార్ మీరు ఫారెన్ లో చూడలేదా బ్యాంక్స్ లో? చూసాను మరి తప్పేముంది సార్ అలా అడుగుతున్నారు? అదే తప్పేముందిలే మేడం. తనకు లైన్ కలుపుతాను. తనకు చెప్పండి సార్. ఓకే మేడం ఉన్నాడు సార్ లైన్ కలుపుతున్నాను. ఇదేంది ఇది హలో హలో మాట్లాడిదివా? గొజ్జమ్మండా చెప్పు కొడతా మిడ్డీలు వేస్తుందో ఇంకా ఏమేస్తుందో నీకు శారీ కట్టడం నీకు అవసరం. నీకేమన్నా పనికి మాలముండా ఎట్లయినా డ్రెస్సులు వాళ్ళ ఇష్టం వాళ్ళ ప్రకారం జరగాల. నువ్వు చెప్పిందేమన్నా నువ్వేమన్నా అహంకారం నీకేమన్నా జాబ్ ఇచ్చింది ఏమన్నా? బ్యాంక్ ఏందిరా? నీకు ఎట్లయితే ఏమో నీకు అడిషనల్ గా ఉండాలా. యూరోప్ లో లండన్ లో ఇవన్నీ చూడు ఒకసారి పోయి. యూరోప్ ఇచ్చారా లారీ ఇంజన్? యూరోప్ నీకు తెల్లని లారీకి ఉంది లండన్ ఇంజన్. నీకుంటా ఇంజన్ ఉండా ఇంజన్ మాట్లాడద్దు నువ్వు. మళ్ళా నీకు కల్చర్ తిరిగి మాట్లాడద్దు నువ్వు. అన్ని దేశాలు తిరుగు అప్పుడు అర్థమవుతుంది. ఏంటి కల్చర్ అంటే ఏందిరా? కల్చర్ అంటే ఏంది? లారీ ఆపేదా నీ కల్చరా? కొద్దిగా నువ్వు ఆపేది కల్చర్ అనే లారీ క్లచ్ తొక్కకుండా డ్రైవర్ ముద్దు పెట్టేదే కల్చర్ అంటే మొత్తం అంత ఆంధ్రప్రదేశ్ లో మనం కలిసి వెలిసిగా ఉన్నట్టుగా అనేది అర్థము. కల్చర్ అంటే వల్చర్ అంటే వల్చర్
వల్చర్ అంటే మనం చక్కగా నిలబడే వల్చర్ అంటారు. ఇది నీకు నువ్వు కొద్దిగా పెట్టించుకో చక్కగా. నువ్వు పెట్టించుకో అట్టగా నీకు ఏ అబ్బా మనం మనం మాట్లాడతాం మళ్ళీ ఇలా గజ్జమ్మడా. మళ్ళీ ఏంద్రా డ్రెస్సులు మంచి వేసుకోమని చెప్తా అంటే నువ్వేందో మధ్యలో దూరుతున్నావు. నువ్వెవుతాయి చెప్పడానికి? దేవరిదానా సన్నాజా నువ్వే ఉండే ఫస్ట్ లంగాల చెడ్డీ లేకుండా ఉండేదానివి. నువ్వు వేసుకో చెడ్డీ ఫస్ట్. సూట్ వస్తున్నాను రా, సూటు బూటు. సూటు బూటు వేసుకుంటావో ఇంకేనే వేసుకుంటావో నీకు అవసరంలే. అర్థమైంది. ఇంజిన్ ఆయిల్ నువ్వు వేసుకో పెట్టుకొని మేము ఇంజిన్ ఆయిల్ టూటీ ఆయిల్ పోసుకో. పోసుకొని లారీ నప్పుకో. నిర్మాణం కూడా నీ వల్ల పని అయిపోయినాక లారీ కింద నిమ్మకాయ పెట్టి పిసుక్కో. నీ వల్ల బూతులు ఎక్కువ మాట్లాడవచ్చు. అసలు బూతులు మాట్లాడని కాదు ఈ మధ్యలో. మాట్లాడతావు గుడి చెప్పుడు కాకుండా చెట్ల కింద దూరుతుంటావు కదా, నువ్వు సౌండ్ రాకూడదు కదా. నువ్వే చూస్తావు. అది నీకు అలవాట్లు కాబట్టి నువ్వు మాట్లాడుతుంది. నీ పడ పెట్టి కోజేస్తా. బూతులు రావంటే ఈయనకి చెప్పుతావు లేని బూతు పనులే ఏం చెప్తాడు మాకే. రే ఎవడన్నా బ్యాంకు ఖాళీ సరే చెప్పుతా వస్తా. నువ్వు అవసరం నువ్వు మళ్ళా జై ఇట్లా చెప్పు ఇట్లుండని చెప్పాకే ఈ అక్క మళ్ళీ మాట్లాడుతూ మళ్ళా ఈ అబ్బా మళ్ళా ఫోన్ మాట్లాడినట్టు. జీతం ఈ గుట్రమూడు చేసిన దానికి మొత్తం రావడం ఏమైంది? ఏంది రోజు రోజుకి అంతే ఎక్కువ అయిపోతుంది. నాకు తెలుసు. నేను చెప్తాడు మనం మహారాష్ట్రలో మాట్లాడుతాం కానీ ఊరికి ఉన్నామంటే ఓ చెలరేగిపోతారు. మనం ఆడిగే ఖండించల్లా, ఖాళీ చేపించల్లా. ఏం కాదు. నువ్వు ఏంది కాదు నువ్వు ఏంది కాలరా సౌండ్ వస్తుంది. నాకు అదే చిరాగ్గా ఉంది. పగలు కొట్టి బ్యాంకులేగా 3 ఆర్డర్ పెట్టినవి. సౌండ్ వస్తుంది. నాకు అదే చిరాగ్గా ఉంది. పగలు కొట్టి బ్యాంకులేగా 3 ఆర్డర్ పెట్టినవి. వాడి మేనేజర్ దగ్గర ఒకటి, అకౌంట్స్ డిపార్ట్మెంట్లో దగ్గర ఒకటి, ఇంకోటి ఏడైనా పైన బెడ్రూమ్ లో. దేని గురించి మాట్లాడుతాను? టాపిక్ చెప్పు చెప్పు మళ్ళా మర్యాదగా మళ్ళా చెప్పు శిషా చెప్పు. ఏమి ఇప్పుడు నువ్వు అది కాదు నువ్వు చాలా చెప్తా అంటే బాగుండదు నీకు. చూడు కొన్ని విషయాలు చాలా చెప్పేటి ఉంటాయి, చెప్పుకొని ఉంటాయి. ఇప్పుడు నువ్వు చెప్పేటివే నీకు చెప్పుకోనివే. నువ్వు చెప్పేటివేనా నీకు చెప్పుకోని విషయాలైనా నాకు తెలుస్తాయి. ఇప్పుడు నువ్వే చెప్పేకి వచ్చినావా చెప్పకూడదని వచ్చినావా? చెప్పేకి వచ్చాను. మళ్ళీ చెప్పుకోని విషయాల గురించి వద్దు. ఇప్పుడు చెప్పే విషయాలు ఏవో అవి చెప్పు. చెప్పే విషయాలు మాట్లాడతామన్నా మాట్లాడు. మళ్ళా ఎందుకు సాగిస్తున్నావు? నువ్వే ముసిలే. చెప్పే విషయాలు మాట్లాడతామన్నా మాట్లాడు. మళ్ళా ఎందుకు సాగిస్తున్నావు? నువ్వే ముసిలే. నీ ముసిలే కాదులే. మళ్ళా చెప్పు. మళ్ళా చెప్పల్లా. ఇప్పుడు దానికి అవసరమా? దానికి అవసరమా అని చెప్తాను. దానికి మనకి నువ్వు ఏదన్నా ఎవరి గురించి అనేది వాళ్ళని ప్రస్తావించేటప్పుడు వాళ్ళ పేరు తీసుకురా. నువ్వంతా నువ్వు దానికి అవసరం అంటే ఏ దానికి అనుకోవాలా? నేను నీదేం అనుకోవాలా చెప్పు. నీదేందని మాట్లాడేది. నాకు 1,00,000 ఉంటాయి. నీ 1,00,000 ఒకసారి ఇది పెట్టుకో. అర్థమైందా? ఇప్పుడు ఏమంటావు? దాని అర్జెంట్ మార్పిల్లా. ఏం మార్పించల్లా? మా అన్ననే మార్పించినది. ఇంకా అది ఏంది? ఏసీ గురించే కదా నువ్వు చెప్పేది. థోనమ్మ జీతం నేను. ఏంది? ఏసీ గురించే కదా నువ్వు చెప్పేది. థోనమ్మ జీతం నేను తలగా పగలగొట్టుకొని నీకు చెప్పాలి. మళ్ళీ ఏదో చెప్పు. నీకేం నాకేమన్నా ఇంత ఒట్టారికి మాట్లాడుతున్నాను. అంత సిల్లీగా తీసుకుంటాను దాన్ని. ఓ సక్రమంగా పర్ఫెక్ట్గా కోపంగా తీసుకో ఏదనగానా. చెప్పు. ఏమి తీసుకుంటా? 3 రకాలుగా తీసుకుంటా. చెప్పు. నీకేమన్నా నీకే చెప్పురా. ఆడ మమతా మేడము చెప్పింది. మమతా మేడం ఎట్లాంటి వేసుకొని వచ్చినా పర్లే. ఎట్లాంటి వేసుకొని వస్తే అంటే నమ్మ జీతం. ఇప్పుడు డ్రెస్ గురించి దానికి అవసరమా? ఎవరికి అవసరం అంట? అబ్బాకి అవసరమా? మేనేజర్కి ఏం అవసరం? నాకు ముండకు అవసరమా? చిల్లర రూల్స్ ఏం పెట్టలేదు. మళ్ళీ అదే ఒక బజార్ ముండే చిల్లర ముండే కొన్ని లోపల ఉండయి. మనం డ్రెస్ గురించి అదే ఒక బజార్ ముండే చిల్లర ముండే కొన్ని లోపల ఉండయి. మనం డ్రెస్ గురించి అట్లాంటిది కాదులే. మనం అట్లాంటిది కాదు కాబట్టి మేము అవసరం మిడ్డీలు వేసుకొని వస్తుంది. ఇంకేమైనా వేసుకొని వస్తుంది. మిడ్డీలు వేసుకొని వస్తుంది. ఇంకేమన్నా మేము ఎంత పద్ధతిగా పద్ధతి మేమే వదిలిపెట్టినా మీకు మాకు లేని బాధ మీకేటికి. అది కూడా మా బంధువు. మీ రియాక్ట్ కాల
మాత్రం మీరాడికి మరి రియాక్ట్ అవుతారు. మీరు వచ్చినా మా ఆఫీస్ చూస్తారా లేదా చూసుకోవాలా అంతవరకే. ఖాళీగానే ఉంటున్నాం కదా, ఖాళీ లెక్క వస్తుంది. ఆఫీస్ పని ఉండాలంటే పని ఇద్దరికి రాదు కదా, ఇంకా నేర్చుకుంటున్నారు. బ్యాంక్ మేనేజర్కి రాదు, అకౌంట్స్ వాళ్ళకి రాదు. ఆఫీస్ పని ఉండాలంటే పని ఇద్దరికి రాదు కదా, ఇంకా నేర్చుకుంటున్నారు. బ్యాంక్ మేనేజర్కి రాదు, అకౌంట్స్ వాళ్ళకి రాదు. వచ్చిన కస్టమర్లకి ఏందో చెప్పి వెనక్కి పంపిస్తున్నారు. కొద్ది రోజులు నేర్చుకునేంత వరకు పనులు ఏం జరగవు బ్యాంకులో. ఏ ముట్టలు నాకు వస్తాయి చేస్తారు ఏంది ఎట్లా పని రానప్పుడు ఇంకా ఏ మళ్ళా అది మాది బ్యాంకు పద్ధతిగా నడుస్తుంది, ఒక క్రమశిక్షగా ఉంటుంది. మీ ఎట్లా పడితే ఎట్లా బట్టలు వేసుకొచ్చే కాదు. చిల్లర అది వాళ్ళకి ఏం రానిది. మళ్ళీ విద్య మళ్ళీ కూర్చొని మళ్ళా పద్ధతి మళ్ళీ దీనికి పేరు పద్ధతి. ఆ పేరు చెడగొట్టలేదండి మళ్ళీ మధ్యలో మీరు ఎట్లా పద్ధతి మళ్ళీ దీనికి పేరు పద్ధతి. ఆ పేరు చెడగొట్టలేదండి మళ్ళీ మధ్యలో మీరు ఎట్లా. ఇప్పుడు ఏమా డ్రెస్సులు మాకు నచ్చింది డ్రెస్సులు వేసుకుని రావాలా. ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ మేడం గారు బ్యాంక్ మేనేజర్ మేడం గారు గౌరవనీయులైన గౌరవ బొమ్మరే దానికి చిల్లర గౌరవం మేడం గారు ఏం డిసైడ్ చేసినారు? మేడం గారు ఏం డిసైడ్ చేసినారు? ఏం డ్రెస్సులు వేసుకుంటామన్నారు? చీర కట్టుకోవాలంట. మంచి పద్ధతే కదా. ఏ పద్ధతి నా బొమ్మల పద్ధతి అంటే ఇంకెట్లా రాళ్ళనుంది? ఎట్లనే వాళ్ళు ఫ్రీడమ్ అంటే ఇంకెట్లా రాళ్ళనుంది? ఎట్లనే వాళ్ళు ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఇచ్చే మీ ఇంటికాడ పెట్టుకోండి. అట్లా ఫ్రీడమ్ అయితే ఒకవేళ అంతగా కావాలంటే మన ఇద్దరం కలిసినప్పుడు నేను కలిసినప్పుడు ఫ్రీగా ఉండమను. నేనేమంటా దాన్ని ఏం పట్టించుకోను. బ్యాంక్ లో మాత్రం చీర కట్టుకుని ఉండమను. నువ్వు అవసరం ఎన్నో ఈ లండన్ యూరోప్ మళ్ళీ ఆస్ట్రేలియా మొత్తం ఇవన్నీ చూసుకో దేశాల్లో. మీరు తిరగలేదు దేశాల్లో. ఎక్కడ కల్చర్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ పోతుంది మళ్ళా డబ్బులు ఏడికలు డబ్బులు నువ్వేగా చూసుకోండి. అవన్నీ యూరోప్ అవన్నీ చూసుకొని వస్తా. డబ్బులు ఏడికలు డబ్బులు నువ్వేగా చూసుకోండి. అవన్నీ యూరోప్ అవన్నీ చూసుకొని వస్తా. డబ్బులు వేసేసాడు, బాగా వేసేసాడు. చూసుకొని ఎందుకు చెప్తుంది? చూసుకోండి అంటే ఒకసారి ఆలోచన చేయండి అనేది. మరి ఇప్పుడు ఆడేట్లా డ్రెస్సులు ఉంటాయి ఎట్లా వారి పగారు వారు ఇస్తే వేసుకుంటారు. ఇది ఇట్లా ఈడ చెల్లదు కదా. ఈడని ఉంటాయి, ఈడ వరకు ఉంటాయి ఇక్కడ. అది కూడా ఎందుకు? అదే నువ్వు బ్యాంక్ అనుకుంటున్నావా లేకపోతే ఏమైనా బ్రోకర్ హౌస్ అనుకుంటున్నావా? ఏదో పద్ధతిగా మేము పద్ధతిగా పైన బెడ్లు వేసి ఫ్రిడ్జ్ పెట్టి ఎన్ని కార్యక్రమాలు చేస్తాం. బ్యాంక్ డెవలప్ చేసి మేము చూస్తుంటే నువ్వేమో మిడ్డీలు చెడ్డీలు వేసుకొని వస్తుంది అని నువ్వు చెప్తాను. బ్యాంక్ డెవలప్ చేసి మేము చూస్తుంటే నువ్వేమో మిడ్డీలు చెడ్డీలు వేసుకొని వస్తుంది అని నువ్వు చెప్తాను. మళ్ళీ సర్దుపూజను మళ్ళీ మాట్లాడుతాం. మళ్ళా అంత డెవలప్ చేయడు. ఏసీ ఫ్రిడ్జ్ బెడ్లు వానమ్మ అసలు ఏం కావాలంటే అవి పెట్టిస్తారు. పెట్టి ఏం చేసుకోవాలి? సంసారం చేస్తున్నారు, లాడ్జ్ లో పండు పెడుతున్నారు ఆడోళ్ళని. బుద్ధులన్నీ పరిమాణ అలవాట్లన్నీ పెడుతున్నారు. అలసిపోతే ఎవరైనా పడుకుంటారు. ఏంటి కలిసిపోతారు? నాకు వస్తాను ఏం పడింది అంతట్లో ఆ చదువు నా కొడుక్కి. మళ్ళీ బ్యాంక్ అంతే, మా బ్యాంక్ అంతే. మీ బ్యాంక్ ఏమి పడుకొని పోయేదే? మా బ్యాంకులో రూల్స్ కొన్ని ఉంటాయి, పద్ధతులు కొన్ని. ఇప్పుడు మేనేజర్ మేడం సూట్ బూట్ వేసుకుంటుంది. ఎందుకు? అది ఎందుకు? పిర్రలు కనబడాలని. ఇప్పుడు మేనేజర్ మేడం సూట్ బూట్ వేసుకుంటుంది. ఎందుకు? అది ఎందుకు? పిర్రలు కనబడాలని. నువ్వేమి చిల్లర కానీ రా స్వామి. మీరు చిల్లర, అది చిల్లరదయ్యే. ఇప్పుడు ఏం కావాలా? ఏం కావాలా? ఏం కావాలంటే డ్రెస్సులు ఎట్లయినా వేసుకొని వస్తుంది. ఓ కమిటీ పెడతాను, పెద్ద మనుషులు నలుగురు కూర్చొని డిస్కస్ చేస్తాము. ఆ డిస్కస్ చేసి ఒక అభిప్రాయానికి వచ్చి అందరూ ఏకీభవిస్తే అప్పుడు ఏం డ్రెస్ పెట్టాము మన బ్యాంక్ కి అనేది దాని గురించి మాట్లాడుకుంటాం. మీరు ఏం దాని గురించి మాట్లాడతాను? ఆడ చేసేదాని పని ఏంది? మీరు గుడి చెట్ల పనికి మీటింగ్ పెట్టేదేంటికి? ఆడ చేసేదాని పని ఏంది? మీరు గుడి చెట్ల పనికి మీటింగ్ పెట్టేదేంటికి? అసలు మీరు ఎవరు ఏమి పెడతారు? మీరు ఎవరు? మా ఎంప్లాయీస్ కంట్రోల్ చేసే జనరల్ సెక్రటరీ గాడిదలు కాస్తాడా? జనరల్ సెక్రటరీ మాట్లాడాలి కదా. ఏం సంబంధమా? పంచాయతీ అని పెట్టిలా నువ్వు? పంచాయతీ కాదు, మీటింగ్ చేసుకుంటాం పైన రూమ్ లో. పంచాయతీ లెక్కే మా వాసిలో. నలుగురు కస్టమర్లు పిలిపించి ఓ 4 రోజులు సమావేశం పైన పెడతాం బెడ్రూమ్ లో. ఏంటి పెడతారు సమావేశమా? ఇదేమన్నా రాజకీయ ఉపకారమ్మా? ఏమన్నా ఏమైనా ఏమంటారు దాని గురించి? బయట వ్యక్తిత్వం గురించి ఏమైనా
ఇక్కడ బట్టల గురించి బ్యాటరీ రావాలడా మమతా మేడమే గబ్బులు లేపిదట్లున్నారా మా బ్యాంక్ని. మీరు లేపుతారు వస్తే మీరు లేపకూడదు సార్. మీ అమ్మ బాగా చేస్తుంది, బాగుంటుంది. కొద్దిగా మేనర్స్ ఎథిక్స్ ఇవన్నీ కొద్దిగా ఉంటే అని పర్ఫెక్ట్గా ఉంటాయి. కొద్దిగా మేనర్స్ ఎథిక్స్ ఇవన్నీ కొద్దిగా ఉంటే అని పర్ఫెక్ట్గా ఉంటాయి ఏదైనా. లేకపోతే వదిలేయండి. ఇప్పుడు అకౌంట్స్ సార్ ఎంత బాగా వేసుకుంటాడు బట్టలు, అకౌంట్ సార్ ఎంత బాగా వేసుకుంటాడు. వాడు వేసుకుంటే దాని పంచులు అవన్నీ వేసుకుంటా ఉంటారు. నాకు అన్ని ఇంప్రూవ్మెంట్లు వస్తున్నాయి. అప్పుడు కాబట్టి పంచుతో వస్తామంటే నమ్మ జీవితం ఏందో చూసే బీర్లు ఉన్నాయనేది ఫ్రిడ్జ్లో బీర్లు పెట్టుకుంటాడా? అది ఫ్రిడ్జ్లోనే కదా పెట్టే చల్లగుండికి, ఫ్రిడ్జ్లోనే కదా పెట్టే చల్లగుండికి. ఏ బజార్ మమ్మడ లోపల మరి నువ్వు మమతా మేడం డ్రెస్సులు వేసుకునేకేమో ఆస్ట్రేలియా ఫారిన్ అని చెప్తావు, మళ్ళీ బీర్లు పెట్టుకుంటారు వాళ్ళు మంచాలు వేసుకుంటారు అంటే అది కూడా ఫారినే. బీర్లు తాగుతారు కదా ఫారిన్ లో, కూడా తాగుతారు. మిషన్ ఉంటది కూల్ డ్రింక్ మందు తాగేకి మిషన్ ఉంటది. ఏడేం తాగొచ్చు ఫారిన్ లో, కాలండి చూసిరాబో. ఏడేం తాగొచ్చు కాదప్పా, నువ్వు బ్యాంక్ లో తాగరాడా? కల్చర్ తిరుగు నువ్వు చూసింది నేను చూసిన కలరంగ పోయి ఎప్పుడు జపాన్ కాలంలో పోయినా. సరేలే కానీ మీ రూల్స్ మీకు ఉంటాయి, నేనేదో మాట్లాడి నేనేదో సెట్ చేస్తాలే. మళ్ళీ చూడు చాలా పరిణామాలు ఎదురైతే దానికి. అంటే ఏం చేస్తారు? ఏం చేస్తారంటే కోర్టులో పోయి కేసు పెడతాను మీద. ఏమని? దాన్ని బట్టలు ఇప్పుకొని తిరుగుతానంటే బ్యాంక్ లో ఒప్పుకోవడం లేదనే కోర్టులో పోయి కేసు పెడతాను మీద. ఏమని? దాన్ని బట్టలు ఇప్పుకొని తిరుగుతానంటే బ్యాంక్ లో ఒప్పుకోవడం లేదనే. మళ్ళా నచ్చినట్టుకునే ఇప్పుడు నువ్వేంద్ర బంధువు అంటావు, బట్టలు అన్ని చిన్న చిన్న వేసుకొని తిరుగుతా అంటే సంతోషపడతాను. ఫ్యాషన్ గా ఉండే తప్ప ఫ్యాషన్ యూడిషల్ అడిషల్ వల్ల ఫ్యాషన్ యూడిషల్ అడిషల్ వల్ల ఈ మధ్య మారాలా, అలా మొరటుగా పోకూడదు. అలాంటైతే నేను అకౌంట్స్ డిపార్ట్మెంట్ కొనుక్కొని చెడ్డీలు వేసుకొని తిరగమంటాలే. ఎవరు వేస్తాడని ఏమన్నా కానాలా? ఫ్యాషన్ ఏం ఫ్యాషన్? మొగోళ్ళకి ఏం ఫ్యాషన్ ఉంటుంది? ఉండదా? మళ్ళీ ఉండదా? ఓకే ఓకే అంటే చెడ్డీతో కాదు, మళ్ళా ఏదో ఉండాలి కొద్దిగా. సర్లే మాట్లాడతావు చాలా మళ్ళా చూడు. మళ్ళా ఇట్లా వాళ్ళు ఉండబట్టే చెప్పునా అంటే కూడా పెట్టి చెట్టాలు ఇచ్చే ఊరికన్నా పెట్టిన బ్యాంక్